ఒకప్పుడు బ్యూటిఫుల్గా తయారవటం అంటే చాలా తక్కువ ఉండే. ఈ మోడలింగ్ వచ్చిన తర్వాత మొత్తం కూడా చూసినట్టయితే దాదాపు అందరూ కూడా హైబ్రో చేయించుకోవడం కానీ అందరూ కూడా ఫ్యాషన్గా తయారైతే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మహిళలు అంటారు కదా. దీని మీద బ్యూటీ పార్లర్లు కూడా బాగా పెరిగిపోయినాయి. అలా అని కాదు. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ ఇన్నర్ టాలెంట్, ఇన్నర్ బ్యూటీ. అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెర్ ఇస్ నో హార్మ్. వాళ్ళు ఏమైనా ఉంటే ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇంటర్నల్ ఫీలింగ్స్. దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ షోయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్. యువర్ ఇన్నర్ బ్యూటీ కమ్స్ అవుట్ యాజ్ అన్ యువర్ external beauty, and adi important. So please don't go wrong with it. It's really good, and this field is also very good. So enjoy yourselves, and all the very best. కాళ్ళకు పసుపు రాసుకోకుండా శరీరానికి సుగంధ ద్రవ్యాలు కాకుండా మొత్తం ఏంటంటే మొత్తం కెమికల్స్ రాసుకొని చాలామంది కూడా చర్మం పాడు కావటం కానీ కళ్ళకు కాటుగా రాసుకోకుండా కొన్ని రసాయన పదార్థాలు రాసుకోవటం, లిప్స్టిక్ కూడా ఎక్కువగా వాడటం, అంటే అందంగా కాన్ రావాలనే ఎక్కువ తాపత్రయం పెరిగిపోవడం వల్ల శరీరం యొక్క షేప్ అంటే ఫేస్ యొక్క షేపులు కూడా ఖరాబు చేసుకుంటున్నారు అన్నట్టు కూడా ఉంది. దీన్ని ఎంతవరకు లిమిట్ ఉండొచ్చు? చాలా ప్రోడక్ట్స్ ఇవాళ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తెలియదు, కానీ చాలా బయోలాజికల్ ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో. అవి యూస్ చేస్తే స్కిన్ ఫ్రెండ్లీ, కాస్మెటిక్స్ వచ్చేసి స్కిన్ ఫ్రెండ్లీ. అది యూస్ చేస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. సో అది అంటే ప్రజలకి తెలియాలి అలాంటి ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అవి యూస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏం రావు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం రావు.